అసలే ఈ ఆఫీస్ కొత్త, పైగా ఈ ఆఫీస్లో నా పవర్స్ ఏంటో తెలుసుకున్నాక మీకు నోటి వెంట మాట ఎలా వస్తుంది? ఎనీవే, నేను మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, ఇంతకు ముందే చెప్పాను కదా, హను ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్. మాకు బిజినెస్ డీలింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. హను వాళ్ళు సిటీ అవుట్స్కర్ట్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు కదా, ఆ కలప కాంట్రాక్ట్ మాకే ఇప్పించాలి. ఎప్పుడు మాకే వస్తుంది, ఇప్పుడు కూడా మాకే దక్కాలి. మీ కంపెనీ క్వాలిఫై అయితే, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటే తప్పకుండా ఆ కాంట్రాక్ట్ మీకే దక్కుతుంది. అన్నీ బాగుంటే ఇంకా మీరిపించేదేంటి? మేము తయారు చేసే వుడ్ వరల్డ్లోనే నంబర్ 1. మేము వుడ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కూడా. మామూలుగా అయితే ఇండియన్ కంపెనీస్కి మేము వుడ్ సప్లై చేయం. కాకపోతే చెప్పాను కదా, హను ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్. అందుకే ఈ ఒక్క కంపెనీకి మాత్రం ఎప్పుడు సప్లై చేస్తూ ఉంటాం. క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీ కాబట్టి ధర కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. అయినా ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ మాకే దక్కాలి. ఏంటా చూపులు? మీ కష్టం నేనే ఉంచుకోనులే, మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాను. అందాక అడ్వాన్స్గా ఈ అమౌంట్ ఉంచండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎంతుందనా? రెగ్యులర్గా ఇచ్చే అంతే. మీ అవసరాలు ఆశల గురించి నాకు తెలుసు, నా పని గురించి మీకు తెలుసు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇంకెందుకు ఆలోచిస్తారు? తీసుకోండి. మీరు ఊహించే దానికన్నా ఇంకా ఎక్కువే ఉంది అమౌంట్. ఏంటి అంతసేపు చూస్తారు? ఆ డబ్బు తీసుకుని లోపల పెట్టుకోండి. ఎవరైనా చూస్తే బాగుండదు. మా ఫ్యామిలీస్ ఎంత క్లోజ్ అయినా మిగతా ఎంప్లాయీస్కి ఈ విషయం తెలిస్తే బాగుండదు. రకరకాలుగా మాట్లాడతారు. నాకు అది ఇష్టం ఉండదు. ఏంటి అంత ఆశ్చర్యపడిపోతున్నారు? మీకు ఇలాంటి కొత్త అనుకుంటాను పాపం, అందుకే అంత షాక్ అవుతున్నారు. ఇక్కడ ఇవన్నీ మామూలే. ఇంతకుముందు ఈ పోస్ట్లో ఉన్న పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ ఇలాగే లక్షలు సంపాదించాడు. మీకిప్పుడు కొత్తగానే ఉంటుంది, నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఆ తర్వాత నరమాంసం రుచి మరిగిన పులిలాగా డబ్బు ఇవ్వకపోతే పనులు చేరు. త్వరలోనే ఆ రుచి మరుగుతారులేండి. అరే ఏమైంది? డోంట్ బి సిల్లీ. ఏదో పెద్ద మహాపతివ్రతలాగా అంత ఆవేశపడిపోతున్నారే. ఇది నిజంగా ఆవేశమేనా లేక నటనా? ఈ పిచ్చి వేషాలన్నీ కట్టిపెట్టి హాయిగా ఎనలప్ని దాచిపెట్టుకోండి. ఏమనుకుంటున్నావు నన్ను? నాకు లంచం ఇవ్వాలని చూస్తావా? మనుషులందరూ నీలాగే ఉంటారనుకోద్దు. నీకెంత ధైర్యం లేకపోతే డైరెక్ట్ గా నా సీటుకి వచ్చి ఇలా డబ్బు ఇవ్వాలని చూస్తావా? పైగా నీ ఫ్యామిలీకి హనుమంతరావు గారి ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని మాట్లాడతావా? నన్ను నయానో భయానో లొంగ తీసుకుని ఎలాగైనా కాంట్రాక్ట్ సంపాదించాలని చూస్తావా? స్కౌండ్రల్, నీకెంత పొగరు! నా సంగతి నీకు తెలీదు. నేనెంత మంచిదానో అంత చెడ్డదాన్ని కూడా. అవసరం అనుకుంటే నాకు ఆవేశం వస్తే ఏవైనా చేయగలను. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నేను ఈ విషయం గురించి హనుమంతరావు గారికి చెప్పకముందే చేసిన తప్పుకి లెంపలేసుకుని వచ్చిన దారినే వెళ్ళు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. నిప్పుతో చెలగటాలు ఆడొద్దు. వావ్, కంగ్రాట్స్. ఇప్పుడు మీరు నాకు బాగా నచ్చారు. ఏంటి అలా చూస్తున్నారు? షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీరెలాంటి వాళ్ళో తెలుసుకోవాలని నేను ఈ డ్రామా అంతా ఆడాను. నేను ఇంతకు ముందే చెప్పాను కదా,
హను వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్ అని. ఇంతకు ముందు ఈ పోస్ట్ లో ఉన్న పర్చేస్ ఎగ్జిక్యూటివ్ లంచగొండిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే నేను చెప్తేనే హను అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు. ఆ తర్వాత ఈ పోస్ట్ లోకి మీరు వచ్చారని తెలిసి మీరెలాంటి వాళ్ళ టెస్ట్ చేద్దామని మీ దగ్గర ఇలా మాట్లాడాను. మీరు ఫైర్ బ్రాండ్ అని నాకు అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళే హనుమంతరావు ఆఫీస్ లో ఉండాలి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ యు హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పోస్ట్. ఈ ఆఫీస్ కి మీలాంటి వాళ్ళే కావాలి. ఏంటి అలా ఆశ్చర్యపడిపోతున్నారు? నేను చెప్పేది నిజం. మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అలా మాట్లాడాను. ఇది నా సొంత ఆఫీస్ లాంటిది. నా ఆఫీస్కి నేను ద్రోహం చేసుకుంటానా చెప్పండి? మీ మనస్తత్వం ఎలాంటిదో, మీ విల్ పవర్ ఎలాంటిదో పరీక్షిద్దాం అనుకున్నాను. నా పరీక్షలో మీరు నెగ్గారు. కంగ్రాచులేషన్స్. చూస్తారే, షేక్ హ్యాండ్ ఇవ్వండి. వెరీ గుడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఇక ముందు ఇంకెవరైనా లంచం ఇవ్వాలని చూస్తే ఇలాగే చంప పగలగొట్టండి. మీలాంటి నిక్కచ్చి మనుషులు ఈ ఆఫీస్కి చాలా అవసరం. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకా మీ ఆవేశం తగ్గలేదా? టేక్ ఇట్ ఈజీ, కూల్ డౌన్. ముందు అలా కూర్చోండి. నేను ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఈ ఆఫీస్లో ఎవరు కొత్తగా రిక్రూట్ అయినా వాళ్ళను పరీక్షిస్తూ ఉంటాను. ఇందాకే చెప్పాను కదా, ఇది నా సొంత ఆఫీస్ లాంటిదని. అందుకే అలా చేస్తూ ఉంటాను. ఏమనుకోద్దు. పరీక్ష పేరుతో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించండి. ఐఎమ్ వెరీ సారీ. ఇదంతా ఈ ఆఫీస్ బాగు కోసమే. ఇప్పుడు ఇక నాకే భయము లేదు. మీలాంటి మనిషి పోస్ట్లో ఉంటే ఇంకే ఫ్రాడు జరగదు. మీ సిన్సియారిటీకి నా జోహార్లు. థ్యాంక్ యూ. మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాక అనవసరంగా మిమ్మల్ని కొట్టాను. ఐఎమ్ వెరీ సారీ. నో నో నో, దాందే ఉంది. మీ స్థానంలో ఎవరన్నా అలాగే చేస్తారు. కొట్టి తీరాలి కూడా. మీరు అలా కొట్టుండకపోతే నాకు మీ సిన్సియారిటీ మీద డౌట్ వచ్చుండేది. మీరు మంచి పనే చేశారు. ఇదంతా పరీక్షే కాబట్టి ఆ ఎన్వలప్ని మీరు తిరిగి తీసేసుకోండి. ఆఫ్ కోర్స్ తప్పకుండా తీసుకుంటాను. దాన్ని ఇక్కడే వదిలేస్తానేమోనని మళ్ళీ మీకు అనుమానం వచ్చిందా? అలాంటిదేం లేదులేండి. ఎనీవే, ఇవాళ చాలా మంచి రోజు. ఓ మంచి సిన్సియర్ వ్యక్తిని కలుసుకోగలిగాను. ఈ ఆనంద సమయంలో నాకు చిన్న కూల్ డ్రింక్ ఇప్పించొచ్చు కదా? అన్ను ఏమనుకోలేండి, నేను చెప్తాను. అయ్యో భలేవాళ్లే, దాందే ఉంది. ఐఎమ్ సారీ. నేనిప్పటిదాకా ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. ఎలా ఆలోచిస్తారులేండి? వచ్చిన దగ్గర నుంచి షాకుల మీద షాకులు ఇస్తున్నాను. మీ కూల్ డ్రింక్ గురించి ఆలోచించే తీరికెక్కడిది? ఏం తీసుకుంటారు? ఏమైనా పర్వాలేదు. మీరేం తీసుకుంటారో నేను అదే తీసుకుంటాను. అలాగే, జస్ట్ 1 మినిట్. నాకు ఈ ఆఫీస్ అంతా కొత్త. నేనే వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. అయ్యయ్యో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అలాంటిదేం లేదులేండి. ఒక్క నిమిషం మీరిక్కడే కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. అలాగే. నా దగ్గరికి మాలతీదేవి గారు వచ్చారు. కూల్ డ్రింక్ ఇవ్వాలి. ప్యాంట్రీ ఎక్కడుందో తెలిస్తే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అదిగో అటెళ్ళి రైట్కి తిరిగితే మీకు ప్యాంట్రీ కనిపిస్తుంది. థ్యాంక్స్. అయ్యయ్యో, మీకు చాలా శ్రమ ఇచ్చినట్టున్నాను. అబ్బే, అలాంటిదేం లేదండి. తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏమైందండి? ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఏమండి? ఏమండి? ఒక్కసారి కళ్ళు తెరవండి. ఏమైందండి మీకు? ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరవండి. డాక్టర్ గారు, ఆవిడకి ఎలా ఉంది? నేను రాజశ్రీ గారితో మాట్లాడాలి. ఆవిడెక్కడున్నారు? మీ రూమ్లోనే వెయిట్ చేస్తున్నారు డాక్టర్. ఇంతకీ ఆవిడకి ఎలా ఉంది? నేను ఆవిడతోనే మాట్లాడతాను. ఆవిడకి ఎలా ఉంది డాక్టర్ గారు? అతి కష్టం మీద ఆవిడని సేవ్ చేయగలిగాను. ప్రాణగండం తప్పినట్టే. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీ ఆఫీస్కి వచ్చేంత వరకు ఆవిడ బాగానే ఉందట కదా? అక్కడే ఏదో జరిగింది. ఏం జరిగింది డాక్టర్ గారు? ఆమెకు విషప్రయోగం జరిగింది. ఆవిడంటే గిట్టని వాళ్ళెవరో కూల్ డ్రింక్లో విషం కలిపి ఆవిడ చేత తాగించారు. ఆవిడ్ని ఇక్కడ తీసుకురావడం కొంచెం ఆలస్యమైంటే మనకి దక్కుండేది కాదు. లేదు డాక్టర్ గారు, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. అలాంటి పని మా ఆఫీస్లో ఎవరు చేస్తారు? అంత అవసరం ఎవరికి మాత్రం ఉంది? అసలు ఆవిడంటే గిట్టని వాళ్ళు మా ఆఫీస్లో ఎవరూ లేరు. ఏమో మరి, అవన్నీ మీరు తేల్చుకోవాల్సిన విషయాలు. నాకు తెలిసినంత వరకు ఆవిడికి డెఫినెట్గా విషప్రయోగం జరిగింది. అది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో కనిపెట్టాల్సింది మీరు. కొంచెంసేపట్లో ఆవిడికి మెలకువ రావచ్చు. అసలు ఏం జరిగిందో ఆవిడే మీకు చెప్తారు కదా. అఫ్కోర్స్ డాక్టర్. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఆవిడికి మెలకువ వచ్చాక నేను మీకు కబుర్ చేస్తాను. బట్ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. మీరు కంగారు పడాల్సిందేం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు కబురు చేశాక నేను వెళ్ళి మాలతీదేవి గారితో మాట్లాడతాను. ఓకే, పదండి వెళ్దాం. ఆవిడికి మెలకువ వస్తున్నట్టుంది. ఎవరు? వద్దు, నన్నేం చేయొద్దు. మీకు కావాల్సినంత డబ్బిస్తాను. ఏంటండి మీరు మాట్లాడేది? నేనండి, రాజశ్రీని. ఎవరు? రాజశ్రీ గారా? అవునండి, నేనే. మీకెప్పుడు మెలకు వస్తుందా అని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీకెలా ఉంది? చాలా నీరసంగా ఉంది. అసలు ఎందుకు ఇలా చేశారు? నేనేం తప్పు చేశానని? లంచం అడిగితే ఇవ్వనన్నాను, అంతే కదా? దానికి నాకు విషం ఇచ్చి చంపాలనుకోవాలా?
ఏంటండి మీరు మాట్లాడేది? జరిగిందే చెప్తున్నాను. సిస్టర్ ప్లీజ్, మీరు కొంచెంసేపు బయట ఉంటారా? ఓకే మేడం. ఏంటండి మీరు మాట్లాడేది? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఎప్పట్లాగానే నేను మీ ఆఫీస్కి కల్ప కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. పర్చేస్ ఎగ్జిక్యూటివ్గా కొత్తగా ఎవరినో రిక్రూట్ చేశారని తెలుసుకుని ఆవిడ సీట్ దగ్గరికి వెళ్ళాను. అవును, ఆవిడ పేరు ధాత్రి. ఆవిడే ఇదంతా చేసింది. నన్ను అన్యాయంగా చంపాలనుకుంది. ఏంటండి మీరు మాట్లాడేది? ఆవిడ అలాంటి మనిషి కాదు, నాకు బాగా తెలుసు. అయినా మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఆవిడకే ఉంది. మీరేదో అపోహపడినట్టున్నారు. ప్రాణగండం తప్పించుకుని బయటపడ్డాను. నేనే అపోహపడటం లేదు. జరిగిందంతా నాకు తెలుసు. నేను ఆవిడని ఒకసారి కలిసి మాట్లాడదామని ఆవిడ క్యాబిన్లోకి వెళ్ళాను. ముందు బాగానే మాట్లాడింది. ఎప్పట్లాగానే కల్ప కాంట్రాక్ట్ మాకే దక్కాలి, అందరికన్నా తక్కువ ధరకే ఇస్తాను, క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తానని ఆవిడతో చెప్పాను. ఆ సంగతి వదిలిపెట్టి నా సంగతి చూడండి అని ఆవిడ డైరెక్ట్గా అడిగింది. నాకు ముందు అర్థం కాలేదు. ఈ కాంట్రాక్ట్ మీకే దక్కాలంటే మీరు నాకు 50,000 ఇవ్వాలని ఆవిడ ఖచ్చితంగా తేల్చి చెప్పింది. దాంతో షాక్ అయ్యాను. అసలు ఇలాంటి మనిషికి మీ ఆఫీస్లో ఉద్యోగం ఎలా ఇచ్చారో నాకు అందుబట్టలేదు. ఇంతకుముందు నేను ఇలాంటి మనిషిని మీ ఆఫీస్లో ఎప్పుడూ చూడలేదు. లంచం కావాలంటూ డైరెక్ట్గా అడిగింది. పైగా తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ కాంట్రాక్ట్ నాకు రాదని, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని తేల్చి చెప్పింది. నాకు బాగా కోపం వచ్చింది. హనుమంతరావు గారికి ఈ విషయం తెలిస్తే ఊరుకోరని, ఉద్యోగం ఊడుతుందని గట్టిగా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ లంచం ఇవ్వనని స్పష్టం చేశాను. నేను గట్టిగా మాట్లాడేసరికి ఆవిడ మెత్తపడింది. నా దగ్గర తన ఆటలు సాగవని తెలుసుకొని పల్లవి మార్చింది. ఏదో బుద్ధి గడ్డి తిని లంచం అడిగాను, ఈ విషయం గురించి మేడంకి సార్కి చెప్పొద్దు అని నన్ను బతిమాలింది. నేనేం మాట్లాడలేదు, ముభావంగా ఉండిపోయాను. దాంతో నేను తన మీద కంప్లైంట్ చేస్తానని ఆవిడికి అనుమానం వచ్చినట్టుంది. ఆ భయంతోనే నాకేవో మాయమాటలన్నీ చెప్పి మర్యాదలు చేస్తున్నట్టుగా నటించి కూల్ డ్రింక్ తెప్పిస్తానని చెప్పింది. తనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చింది. అప్పుడే నాకేదో అనుమానం వేసింది, కానీ ఇంతకి తెగిస్తుందని ఊహించలేకపోయాను. నక్క వెన్యాలు చూపిస్తూ నా చేత విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. అసలు ఆ కూల్ డ్రింక్లో విషం కలపడానికే ఆవిడ క్యాబిన్లోంచి బయటికి వెళ్ళింది. నాకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. లేకపోతే ఆవిడే స్వయంగా వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది?